జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మమ్మీ రేపు గుడికి కావాల్సినవన్నీ సిద్ధం చేశాను. అయితే ఇంకే, నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపో. నిద్రపోవాలా? నిద్రలా పడుతుంది మమ్మీ. నాకేమో పెళ్లి ముహూర్తం అన్నావు, మామయ్యతో పూజలు అభిషేకాలు అంటున్నావు. అసలు అసలు నువ్వేం చేస్తున్నావో, ఏది ఎలా మేనేజ్ చేస్తున్నావో నాకేం అర్థం కావటం లేదు. నేను పంతులు గారితో పెట్టించిన ముహూర్తం పూజ కాదు, పెళ్లికి. పెళ్లికా? అవును. ఎవరు పెళ్లి? నీ పెళ్ళే. అంటే ఆ మందారానికి నాకు పెళ్లి చేస్తావు మమ్మీ? చిచ్చి, దాంతో నీకు పెళ్ళేంటి? మరెవరితో? ఇంకెవరు, నా మేనకోడలు సూర్యప్రతాప్ పుత్రిక, ఈ ఇంటి యువరాణి అపురూప. రూపతో నీ పెళ్ళి. రాజు, నేనెంత ఆలోచించినా అత్తయ్య నాన్నని గుడికెందుకు తీసుకెళ్తుందో అంత చిక్కట్లేదు. అవునమ్మాయి గారు, పెద్దయ్య విషయంలో ఆవిడ అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే నాకు కూడా అనుమానంగానే ఉంది. ఇందులో ఏదో కుట్ర ఉందనిపిస్తుంది. మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థం అవుతుందా? నాకు రూపకి పెళ్ళేంటి? దీపక్, నీకు దిమాక్ లేకపోవచ్చు, నాకుంది. ఇప్పటికీ ఈ యువరాణికి వివాహం కాలేదని మనకి తెలుసు. కాకపోతే ఆ మందారం కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే అన్న సాక్ష్యాలు, అంటే ఆ DNA రిపోర్ట్స్ రూప దగ్గర ఉండడం వల్ల మనం నిజం చెప్పలేకపోతున్నాం. అయినా కూడా ఆ రాజుగాడు చేసిన తప్పుని నిరూపించి నీకు మందారానికి పెళ్లి చేసేలాగే కనిపిస్తున్నాడు. సో నువ్వు వాడికంటే ముందే ఆ రూపమెళ్ళో తాళి కట్టేస్తే వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు అన్న విషయం మనం నిరూపించొచ్చు. ఆ తర్వాత నీకు మందారానికి మధ్య ఉన్న రిలేషన్ రిలీజ్ అయినా నువ్వు ఆల్రెడీ రూపం మొగుడువై ఉంటావు కాబట్టి నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నా ఆలోచన ఎలా ఉంది? అందుకే నీ గత సుఖానికి విరుగుడు, నీ కొత్త సౌఖ్యానికి పునాది రెండూ ఒకే ముహూర్తానికి జరగబోతున్నాయి. నువ్వు రేపు గుళ్ళు బొట్టు పెట్టుకోకపోయినా పర్వాలేదు, తాళి బొట్టుని మాత్రం మర్చిపోకు. నువ్వు ఒక్కసారి రూపమెళ్ళు తాళి కడితే చాలు, సమస్య అనేది మన సరౌండింగ్లోనే ఉండదు. సో ఈ పని మాత్రం సవ్యంగా జరగాలి, ఇంకేం టెన్షన్ ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.